ప్రభు స్తోత్రాలు. రండి 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 సిస్టర్ గారు, రండి రండి. నేను వాక్యాన్ని చదవడానికని ఒక సిస్టర్ గారితో చెప్పి పెట్టానండి. ఆవిడ పేరు కూడా సరోజమ్మ గారు అనమాట. చాలా చక్కగా చదువుతుంది వాక్యం. ప్రతిరోజు వస్తుందని ఎదురు చూస్తున్నాను, కానీ ఇంతవరకు రాలేదు. ఈసారి తప్పనిసరిగా వస్తుందని చాలా ఎదురు చూస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఎదురు చూస్తారని నమ్ముతున్నాను. ప్రార్థనలో పెట్టుకోండి. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళిపోదామా? పరమగీతము 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి మనం ధ్యానించుకుందాం రండి. వర్షాకాలం అంతా ముగిసిపోయి మళ్ళా కూడా వీళ్ళు తోటలంట తిరగడానికి, వనాలంట తిరగడానికి బాగా ఋతువు అంటే కాలాలు బాగా చక్కగా అనుకూలంగా వస్తున్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం ముందుటి ఎపిసోడ్లో చూసాం కదా. అదేవిధంగా ఇప్పుడు దాన్ని అనుసరించి అంటే చక్కటి పువ్వులు పూచే కాలం వచ్చింది, చక్కటి పక్షులు కిలకిలా రావాలు కూయడాన్ని చూస్తున్నాము. ఇవన్నీ వీళ్ళ యొక్క పాన్పుకి చాలా మంచిగా ఆహ్లాదంగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు 13వ వాక్యము, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము, లెమ్ము లెమ్ము రమ్ము రమ్ము అనడం ఎందుకోసం? వీడు ఉష్ణాన్ని తట్టుకోలేకపోతున్నాడు, వేడిని తట్టుకోలేకపోతున్నాడు. అంజూరపు చెట్లు కూడా పలకమారి అవి మంచి పదునికి వచ్చినాయి. పక్వమగుచున్నవి అంటే పలకమారి వచ్చినాయి. అలాగే ద్రాక్ష చెట్లు కూడా పూత పూసి మంచి సువాసన వెదజల్లుచున్నాయి. ఎందుకు ఇవన్నీ? మన యొక్క పాన్పు చక్కగా సున్నితంగా మంచి మధురంగా ఉండడానికి. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము లెమ్ము, నువ్వు బతకించకు, లెగు, రమ్ము రమ్ము, రా త్వరగా రా, పని చేసుకుందా రా అని పిలుస్తున్నాడు ప్రియుడు. 14వ వాక్యము, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బేటల నాశ్రయించు నా పావురమా. చూసారా వీళ్ళు ఎక్కడెక్కడంతా వీళ్ళు దాకుముచ్చాట్లు ఆడుతున్నారని. బండ సందుల్లోనూ పేట బేటల్లోనూ వీళ్ళు పరిగెడుతూ ఒకరిని ఒకరు దాకుముచ్చాట ఆడుకుంటూ ఆ విధంగా పట్టుకుని ఆవిడ దీన్నే ఏమంటారు అంటే ప్రీ ప్లే అంటారు. ప్రీ ప్లేయా ఫోర్ ప్లే, దాన్ని చెప్తున్నాడు అనమాట ఆ కాలంలోనే. నీ ముఖము నాకు మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నువ్వు లేకుండా నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు లేకుండా నేను తాళలేకపోతున్నాను. విరహ వేదనతో నేను విసిగి చెంది ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట ప్రియుడు. ఇప్పుడు 15వ వాక్యము చదువుకుందాము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, చక్కటి సువాసన వీస్తూ ఉన్నది అంటున్నాడు. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి. అవి ద్రాక్ష తోటలు చెరిపేస్తే ఏముంది? ఆ పందిర్లు, ఆ వనాలు కూలిపోతాయి. కాబట్టి మనం పడుకోవడానికి చోటు ఉండదు. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. ఇలాంటి తొందర బెడద అంతా మనకు ఉండకూడదు అంటున్నాడు ప్రియుడు. ఆ తర్వాత 16లో ఏమంటున్నాడండి? నా ప్రియుడు ప్రియురాలంటుంది. నా ప్రియుడు నావాడు, అతడు నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చూసారా, ఎప్పుడు చూసినా 24 గంటలో కూడా ప్రియుడు ప్రియురాలను వెతుక్కోవడం, ప్రియురాలు ప్రియుడిని వెతుక్కోవడం, మందలంట తిరగడం, తోటలంట తిరగడం, వనాలంట తిరగడం, ఒకళ్ళనొకళ్ళు వెతుక్కోవడం. ఎక్కడైతే మందలు మేస్తూ ఉన్నాయో అక్కడ మనోడు ఉన్నాడు అనేది వీళ్ళకి గ్యారంటీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. ఎక్కడైతే పుష్పాలు చక్కగా విరివిగా ఉండి తోట కలకల్లాడుతుందో, అక్కడ పచ్చిగా ఉండి పచ్చదనం ఉందో అక్కడ వీడు మందలను మేపుచున్నాడు అంటే వాడు అక్కడ రెడీగా ఉన్నాడు అని అర్థం. ఇక 17వ వాక్యాన్ని కూడా చదువుకుని ఈ 2వ అధ్యాయాన్ని ఇంతటితో మనం ముగించుకుందాం. చల్లని గాలి వీచు వరకు
నీడలు లేకపో వరకు ఎర్రివలెను లేడి పిల్లవలెను కొండ బాటల మీద త్వరపడి రమ్ము. చూసారా, చల్లని గాలి వీచే వరకు వీడికి బాగుండాలన్నమాట. అలా చల్లటి గాలి వీస్తూ ఉండాలి. నీడలు లేకపో వరకు, నీడ కనిపించకూడదు అనమాట. అలాంటి చందమాటు సాయంత్ర సమయం అన్నమాట, ప్రొద్దు కూకిన సమయం అన్నమాట. అప్పుడే కదా నీడ లేకుండా పోతుంది. అప్పుడు అంతటి చల్లటి సమయంలో వీళ్ళు పడుకుంటే ఎంతటి మధురానుభూతి. మరి బైబిల్ దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా ఈ యొక్క లైంగిక సంబంధాన్ని ఎంత చక్కగా మీరు అనుభవించుకోండి అని చెప్పేసి దేవుని బిడ్డలకు చెప్తున్నాడు. చూడండి, ఇర్రివలెను లేడి పిల్లవలెను కొండబాట్ల మీద త్వరపడి రమ్ము. చెంగు చెంగున గొంతులు వేసుకుంటూ రమ్మంటున్నాడు. చూడండి, మరి వచ్చేసేయి, త్వరగా వచ్చేసేయి, ఆలస్యం చేయకు, నేను తట్టుకోలేకపోతున్నాను విరహ వేదనని అంటూ ప్రియుడిని ప్రియురాలు రమ్మని కోరుకుంటుంది, మనసారా కోరుకుంటుంది. మరి దేవుని బిడ్డలారా, ఇంతటితో 2వ అధ్యాయం ముగిసింది. రేపటి నుంచి 3వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. మరి తప్పనిసరిగా మీ యొక్క స్నేహితులందరినీ పిలుచుకుని వస్తారు కదా, సంతోషం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్.